యెహోవా మీకు తోడై ఉండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్న దినాన్ని మనం కొన్ని విషయాలు విన్నాం కదా, భయంకరమైన సంగతులు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడైనాను అంటే అలాంటి భయంకరమైన మరణాలు ఆపు చేయబడిన దినాల్లో అయినా దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ దేవుని నామానికి మీరు వ్యతిరేకంగా జీవిస్తున్నా, దేవునికి మీరు ఏమాత్రము విధేయులుగా ఉండకపోయినా, భక్తి సంపూర్ణత లేకపోయినా, పరిపూర్ణ విశ్వాసంలో లేకపోయినా మళ్ళీ అవకాశం ఇస్తాడు అనమాట. అందుకే ఇప్పుడైనా అన్నారు. ఈ సంవత్సరమైనా ఈ దినమైనా చాలా రోజులు అయిపోయింది. శివ ధ్యానాలు ఫిబ్రవరి నెల అయిపోతుంది, రేపు మార్చి నెల 1వ తారీఖు వస్తుంది. ఇంకా మనకి కొన్ని నెల దినాలు ఈ శిలువ ముందుకి వచ్చి రోజు దేని యొక్క వాక్యం వినే గొప్ప భాగ్యం. కనుక ఈ దినము దేవుడు మనతో మాట్లాడుకున్న మాట, ఇప్పుడైనను మీరు ఏం చేయాలంటారండి? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఈ వాక్యం చాలా సార్లు చెప్పిన అమ్మస్తమాలు చెప్తానే ఉంటుంది కదా అనుకోవచ్చు మీరు. అది నేనే కాదు, ఉపవాస ప్రార్థన అంటే ఈ వాక్యమే చెప్తారు ఎవరైనా సరే. మ్యాక్సిమం ఈ వాక్యం లేకుండా ఉపవాసం కూడా కావాలి. ఎందుకంటే యోగేల గ్రంథంలో ఇది చాలా శ్రేష్టమైన మాట కనుక. నేను ప్రార్థన చేసుకున్నాను ఉదయకాలం, ప్రభువా దీని మీద ఎప్పుడు చెప్పినా ఇంచుమించుగా ముందు వెనక చెప్పిన అవే మాటలు చెప్పాలి, కానీ నాకు ఏదైనా ఒక క్రొత్త వర్తమానం. ఈ బైబిల్లో చాలా మంది దేవునికి అవిధేయులుగా ఉన్నవాళ్ళు, దేవుని మాట వినవారు, ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన గురించి మనం చాలా సార్లు దాని ఉపవాసమే కానివ్వండి, ఇస్తారు ఉపవాస ప్రార్థన కానివ్వండి, ఉపవాసం ఉన్న అంశాల గురించి చాలా పర్యాలు మనం ఉపవాస పూర్తిలో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను ఈ యొక్క వాక్యానికి టైటిల్ కూడా ఏం పెట్టానంటే దుఃఖముఖుడైన మనిషే. ఎందుకంటే మనిషే గురించి దినాన్ని ఆలోచన చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మీకు మరొకసారి మనిషే గురించి చెప్పాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రాజుల గ్రంథం 20వ అధ్యాయం చదవడం కూడా చెప్పాను. మనిషే చేసిన భయంకరమైన విగ్రహారాధన, దేవునికి విరోధంగా చేసిన పాపం, దేవుని యొక్క కోపం, యెరూషలేము పట్టణానికి వచ్చిన శాపం గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. కానీ మనిషే పశ్చాత్తాపడతాడు. అది మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఈ దినవృత్తాంతాల గ్రంథంలోకి రావాలి. మీరు రాజులు 1వ గ్రంథం 2వ గ్రంథంలో ఉంటే చరిత్ర అంతా తిరిగి మళ్ళా 1వ దినవృత్తాంతం గ్రంథము 2వ దినవృత్తాంతం గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. ఈ 2వ దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతాల్లో ఆ రాజుల గ్రంథంలో వేరే విషయాలు కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వాక్యాలు చదవగలిగితే ఈ దినాన్ని మనం చదువుతాం. ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం వెళ్తాం. రెండోసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం తీసుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను చూడండి. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. 21వ అధ్యాయం మిమ్మల్ని ఇంటికి చదవమన్నాను. రాజులు 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో అసలు ఇతన్ని దేవుడు క్షమించడం అన్నంత భయంకరమైన విగ్రహారాధన, దేవునికి ఆయాస్కరమైనవి దేవుని మందిరంలో తీసుకొచ్చి పెట్టేస్తాడు విగ్రహాలన్నింటినీ. తన తండ్రి ఏమో ఎంతో భక్తి గలవాడు. ఇసుకే ఎంత భక్తి గలవాడండి. అంతకు ముందు వాళ్ళ తండ్రిని పెట్టి అన్ని తీసేసి ఇసుకియా దేవుని మందిరాలన్నింటినీ శుభ్రం చేసి దేవుని యొక్క ఆరాధనలు, పస్కా పండుగలు ఎంతో సంతోషంగా ఆనందంగా దేవుణ్ణి ఆరాధించిన జనం తన తండ్రి చనిపోవడంతోనే కుమారుడు తన తండ్రి బాటలో నడవడం మానివేసి తిరిగి తను తండ్రి తీసివేసిన విగ్రహాలన్నింటినీ తీసుకొచ్చి మళ్ళా గుళ్ళో పెట్టి, ఇంకా ఊరంతా దేశం ఇక్కడే కాదు ఇశ్రాయేలు ప్రాంతంలో కూడా అతను విగ్రహాలు పెట్టి అందరూ విగ్రహం పూజ చేసేటట్టుగా వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. ఇతడు చేయడము
ప్రజలందరితోటి విగ్రహారాధన చేయించడం. అందుకని దేవుడికి చాలా కోపం వచ్చింది. కానీ దేవుడు ఎంత కరుణగా దేవుడు అని అంటే హిజ్కియాని బట్టి అంట మనుష్యుని దేవుడు జ్ఞాపకం తెచ్చుకునే అవకాశం ఇచ్చాడు. నేను ఇప్పుడేమన్నా చూడండి, మనకి అవకాశం, మనుష్యకి దేవుడు అవకాశం ఇచ్చాడు, మనకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక అందుకని ఇప్పుడైనాను మనుష్య ఏం చేశాడు. ఒకసారి కిందకు వస్తామండి, ఆ 10వ వచనం చదువుతున్నాం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మనుష్యను అతని జనులకును వర్తమానములు పంపెను. మనుష్యకును అతని జనులకును వర్తమానము పంపెను. వారు చెవి యొక్కకపోయిరి. ఏ వర్తమానాలు పంపారండి? ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకంటే మీ దేవుడు కృపావాత్సల్యము కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు, సర్వసత్యము కలిగిన వాడు, జాలిగల దేవుడు. మీరు ఎలా రావాలి అని అంటే పశ్చాత్తాపడాలి. మరి అక్కడ ఏముంటుందండి? ఇప్పుడైనాను మారు మనసు. మొదటి ఏం కావాలండి? మనుషులు మారుతున్నారు, ఏం మారలేదండి. అందుకని మనుషులు మారాలని చెప్పలేదండి బైబిల్లో. ఏ సేవకుడు మనుషులు మారలేదు. మారు మనసు పొంది ఎవడో నమ్మి మారు మనసు పొందుతాడో వాడు బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసం వాడికి దీవెనకరంగా ఉంటుంది. మారు మనసు లేని బాప్తిసాలు, పెళ్లి కోసం బాప్తిసం కానివ్వండి, సంఘంలో చేర్చబడడం కోసం బాప్తిసం కానివ్వండి, లేకపోతే దేవుని నమ్ముకున్న కనుక బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకునే బాప్తిసం కానివ్వండి, లేదనంటే బాప్తిసం తీసుకోకపోతే మందిరానికి రానివ్వరు కనుక బాప్తిసం తీసుకుని మందిరానికి వెళ్దాం అనుకుని, ఇలాంటి బాప్తిసం వల్ల ఏం ప్రయోజనం లేదు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే మారు మనసు పొందిన బాప్తిసమో నీకు దీవెనకరంగా ఉంటుంది, అది ఆశీర్వకరంగా ఉంటుంది. సున్నతి శరీర సంబంధమైతే దానివల్ల ఏం ప్రయోజనం లేదని చెప్పాడు పౌలు. సున్నతి హృదయ సంబంధమైనదే ఉండాలి. ఈ బాప్తిస్మము ఆత్మానుసారమైనదే ఉండాలి, హృదయ సంబంధమైనదే ఉండాలి. కనుక మనము బాప్తిస్మం తీసుకుని మారు మనసు పొందకుండా మన దేవుని మందిరానికి ఎంతకాలం వెళ్ళినా మన పాత బ్రతుకు పక్కన పెట్టేసుకుని మారు మనసు పొంది మరలా వచ్చి మరలా పాత జీవితంలోకి వస్తే మరలా మలినమైపోతుంది. ఈ మనసు ఏమైపోతుంది? మలినమైపోతుంది. కనుక మారు మనసు పొందిన తర్వాత ఇక్కడ పాపం చేసుకోవడం ఏం చెప్తున్నారండి? నువ్వు అంతకుముందు ఏం చేసావు నాకు వద్దమ్మా, ఇక్కడ పాపం వచ్చేది. ఎవరికైతే ప్రభు చెప్పిన మాట అదే, నువ్వు మారు మనసు ఇక్కడ పాపం వచ్చేది. కనుక మనుష్యకి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనుష్య ఏం చేస్తున్నాడు చూద్దాం అంటే ఇక్కడ మన దేవుడు ఎవరికైనా సరే అవకాశం ఇస్తాడు. వర్తమానం పంపించాడండి. ఎవరి ద్వారా వర్తమానం పంపించాడండి? ప్రవక్తల ద్వారా. అందరికంటే తన ప్రవక్తలకైనా పంపించేవాడంట. దేవుడు దర్శనం ద్వారా మాట్లాడేవాడు, కళల ద్వారా మాట్లాడేవాడు, ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు. ఎలాగో అలాగో వారికి వర్తమానం వెళ్ళాలి. వారు వినడమో వినకపోవడం అనేది వారికి పెట్టేశాడు. చాయిస్ నీదే. జీవ మార్గము మరణ మార్గము నీ ముందున్నాయి. ఏ మార్గంలో వెళ్ళాలనేది నీకే విడిచిపెట్టాడు ఆయన. బలవంతంగా ఈ మార్గంలో రండి ఎవరిన్నా తీసుకెళ్ళామనుకో వాళ్ళు మళ్ళా తిరిగి మళ్ళీ వెనకెళ్ళిపోతారు అంతే. కానీ వాళ్ళంతటా వాళ్ళే వస్తే ఆ మార్గంలో ముళ్ళున్నా ఇరుకైనా గుంటలున్నా ఏ కష్టమైనా ఆ మార్గాన్ని ఎంచుకున్నారు కనుక అంతవరకు దాంట్లో ప్రయాణం చేస్తారు. బలవంతంగా తీసుకెళ్ళిన వాళ్ళు కొంత దూరం వెళ్తారు, తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. కనుక ఇక్కడ యేసు ప్రభు వచ్చిన తర్వాత కృపకాలంలోకి వచ్చేసాం. పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలు రక్షించబడడం కొరకు వారికి వర్తమానాలు పంపించాడు. వారు వినకపోతే వెంటనే శిక్ష పంపించేవాడు. అంటే అప్పుడు ఇప్పుడు కూడా దేవుడు ఏమి ఇస్తున్నాడు అన్నమాట మనకండి? అవకాశం ఇస్తాడు. అందుకనే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా. ఇప్పుడు మనుష్యకి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. చదువుదాం ఇప్పుడు వాక్యం కోసం 11వ వచనం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. ఏమండి, మంచిగా ఉన్న కాలంలో వినట్రానంటే టీచర్ బెత్తం పట్టుకోకుండా ఉన్నంతసేపు అరే బాబు
తీసుకురారా, చేసావా హోంవర్క్, తీసుకురా తీసుకురా అని అడుగుతుంది. ఎన్నిసార్లు పిలిచినా రాకపోతే నేను కొట్టను రా, మనం చెప్పిన పర్వాలేదులే రా అంటారు. అయినా రాడు. అలాగే మనషేకి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె స్టూడెంట్కి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన తర్వాత వాడు సద్వినియోగం చేసుకోకపోతే వాడికి హోంవర్క్ చేయనందుకు దెబ్బ, రానందుకు పిలిచినప్పుడు రానందుకు ఇంకో దెబ్బ. ఇప్పుడు 2 దెబ్బలు. వాడు మామూలుగా వచ్చేస్తుంటే దెబ్బ తాకపోను. అలాగే మనం కూడా దేవుడు పిలిచినప్పుడు వస్తే దేవుని యొక్క దెబ్బలు తాగము. కానీ పిలిచినప్పుడు రాకపోతే ఆయన యొక్క శిక్షణ ఎలా ఉంటుంది మనుష్య మీదకి దేవుడు? నేను అనుకుంటాను, దేవుడు మనిషి అసలు 21 అధ్యాయం చెప్తే అసలు ఇటు అసలు బ్రతకూడదు, దేవుడు అసలు వీడు బ్రతకనివ్వడు అనంత అసలు నాకైతే చాలా కోపం వచ్చేసింది ఆ అధ్యాయం చదివినప్పుడు. ఎంత దుర్మార్గతనమా, ఎంత దేవుడికి ఆయాస్కరమైన జీవితమా. ఇక మొత్తం ప్రజలందరినీ విగ్రహాల దగ్గర చేసి ఎక్కడ చూసినా విగ్రహాలే. మరి వాడు ఎక్కడెక్కడ పెడితే తగలేసుకున్నాడు. దేవుని మందిలో పట్టుకొచ్చి పెట్టేశాడు. దేవుని ఆవడం అంతా విగ్రహాలతో నింపేశాడు. దేవుడు అయినా వచ్చుకుని వర్తమానం పంపించాడట, మనిషే నువ్వు చేసేది తప్పు, ఈ విగ్రహాలన్నింటినీ నువ్వు తీసివేయి. నీ తండ్రి ఎంత భక్తిగా ఉన్నాడు, నేను ఎంత భక్తిగా పెంచాడు, నువ్వు ఎంతగా చెడిపోయి విగ్రహాలకు అయిపోయేవేంటి అని దేవుడు తను హెచ్చరించాడు. కానీ ఆ హెచ్చరికని అతడు వినలేదు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు, ఇప్పుడు అతడు శత్రువులకు అప్పగించాడండి. చూడండి 11వ వచనం, సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను. ఎక్కడో అష్షూరు రాజు సైన్యాధిపతులను పంపించాడు. మనుష్య తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయి. ఇప్పుడు తప్పించుకుందాం అనుకున్నాడంట, కానీ తప్పించుకోవడం కుదరలేదు. ఎవరికి అప్పగించాడండి? అష్షూరు రాజుకి అప్పగించాడు. ఇప్పుడు గొలుసులేసి బంధించి తీసుకెళ్ళిపోయాడు. అసలు ఒక రాజుని పట్టుకున్న తర్వాత ఏం చేస్తారండి? ఆ రాజు చెప్పేస్తారు. ఆ రాజు చెప్పేసి ఆ రాజ్యాన్ని భక్తి చేసుకుంటారు. అది కానీ ఇతను చంపరా. ఎక్కడ తీసుకెళ్లారంటండి? బబులోను దేశానికి తీసుకువెళ్ళారంట. తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేసి చదువుదాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరనెడగా. ఇక్కడ 3 మాటలండి. ఒకటి, ఎప్పుడు వచ్చిందంటండి? శ్రమ. అతనికి శ్రమ కలిగినప్పుడు ఇప్పుడు దుఃఖం వచ్చింది, ఇప్పుడు కన్నీళ్ళు వచ్చింది, ఇప్పుడు బాధ వచ్చింది. అందుకని ఇప్పుడైనాను ఇప్పుడు ఉపవాసం ఉన్నాడు, ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాడు, ఇప్పుడు యెహోవాను బ్రతిమలాడుకున్నాడు. ఏమనంటే, ప్రభువా నీవు నాకు అవకాశం ఇచ్చావు, ప్రవక్తలు వచ్చి చెప్పారు, కానీ నేను నీ మాట వినలేదు. నేను నీకు ఆయాసకరంగా చాలా పాపం చేశాను. ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు. బ్రతిమలాడతాడటండి. మనం కూడా మన దేవుని ఏం చేయండి? ఇప్పుడు మనం ఎవరైనా బ్రతిమలాడామనుకోండి, అన్యాయస్తుడు రోజు వెళ్ళి అయ్యా నన్ను న్యాయం చేయవా, నన్ను న్యాయం చేయవా, నన్ను న్యాయం చేయవని బ్రతిమలాడితే అతనే న్యాయం చేశాడు కదా. అన్యాయస్తుడే న్యాయం చేశాడు కదా. నేను మరీ న్యాయవంతుడు కదా, నేను న్యాయం చేయను అన్నారు ప్రభువే. ఆయన చెప్పిన ఉపమానంలో చెప్పినప్పుడు కనుక ఇతడు దేవుని బ్రతిమలాడుకొనెను. ఈ దినాన్ని మనం కూడా ప్రభువా మా పరిస్థితిని బట్టి, మా బిడ్డలను బట్టి, మా యజమానులు బట్టి, మా కుటుంబాన్ని బట్టి, మా దుస్థితిని బట్టి మాకు ఈ కీడు వచ్చింది, మాకు ఈ శ్రమ వచ్చింది, మాకు ఈ కష్టం వచ్చింది, మాకు ఈ సమస్య వచ్చింది, మాకు ఈ వ్యాధి వచ్చింది, మాకు ఈ నష్టం వచ్చింది, మాకు ఈ బాధ వచ్చింది. ప్రభువా దయచేసి 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 జ్ఞాపకం తెచ్చుకోవా. దేవుని బ్రతిమలాడుకున్నాడంట. అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశానయ్యా. కన్నీటితోటి దేవుని బ్రతిమలాడుకున్నాడు. నెంబర్ 2, తర్వాత ఇంకోటి ఏమన్నానండి? తగ్గించుకొని. ఏమండి? తగ్గించుకొని కావాలండి. తగ్గించు. ఎప్పుడు మనకి తీరత్వం వస్తుందో, ఎప్పుడు మనం తగ్గించుకుంటామో అప్పుడు అవతల వాళ్ళకి మన ఏదో ధైర్యం వస్తుందండి. అయ్యో పాపం చాలా తగ్గించుకున్నాడు, కొన్ని కష్టంలో ఉన్నారు, సాయం చేద్దాం అనిపిస్తుంది.
వాడు కాంగ్రెసుకుని మనం ఎదురుగుండా ఆడ అప్పుకు వచ్చి ఆడు తలాకేసి మాట్లాడాడు అనుకోండి, ఆడికి సాయం చేయడానికి వస్తుందా? ఎందుకంటే వాడు తగ్గింపు లేదు, ఆడి మాటలో తగ్గింపు లేదు, వాడు చూపులో తగ్గింపు లేదు, వాడి బిహేవియర్లో తగ్గింపు లేదు. కనుక వాడికి ఎవరు సహాయం చేయడానికి ఎవరు వాటి పేరు చేయరు. ఎందుకంటే వాడు తీరతో రాలా, దేవుడు అసలు అందుకే అప్పగిస్తాడు. ఇప్పుడు ఇద్దరికి తగ్గించుకున్నాడంట. ఎందుకంటే ప్రభువా నేను చేసింది తప్పు, నేను చాలా పాపం చేశాను అని తను తగ్గించుకున్నాడంట. మూడో మాట, ఆయనకు మొరలేడగా మొర పెడతాడట. ప్రభా 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 నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను విగ్రహాలు చేశాను, నీ మందిరాన్ని పాడు చేశాను, పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరి చేశాను, నా పిల్లల్ని, నా భార్యల్ని, నా ప్రజలందరినీ విగ్రహాలను చేసి ఎన్ని దేవతలున్నాయో అన్ని దేవతల బొమ్మలన్నీ పెట్టేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను ఇదే బ్రతుకు మొరపెట్టడం అంటే, బ్రతుకులాడుకు మొరపెడతాం అంటే కనికరం గల దేవుడు. చదువుదాం. ఆయన 13వ వచనం, ఆయనకు మొరలగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. హల్లెలూయా. ఎప్పుడు వచ్చిందంటండి? శ్రమ కలిగిన తర్వాత, చేతులకి సంఖ్యలు వేసిన తర్వాత, అక్కడ శత్రువులు పెట్టే శ్రమలను అతడు చూచి అతని బాధ దేవుడు చూడాలని దేవుడికి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు జాలి చేసుకున్నాడంట. మన ఏళ్ళు కూడా అంతేనండి. మనం పశ్చాత్తాపడితే, మనం తగ్గించుకుంటే, దేవుడికి మొరపెడితే దేవుడు మన ఏళ్ళు కూడా ఏం చేసుకుంటాడండి? జాలి చేసుకుని ఆ రాజుకి దగ్గర పుట్టించాడంట. ఏ రాజుకండి? అశ్షూరు రాజుకి జాలి పుట్టించి అతని రాజ్యానికి అతన్ని పంపించేశారట. యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఎందుకంటే నిజంగా దేవుడు ఎంత కృప గలవాడున్నాయన, నిజంగా ఆయనే దేవుడు. నేను ఇన్ని విగ్రహాలు నిలబెట్టాను కదా, అవేవి నన్ను విడిపించరా, అవేవి నన్ను తప్పించరా, అవేవి నాకు సహాయం చేయరా, యెహోవాయే. ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఏ దేవుడు ఎవరికి ఏ జనాంగానికి లేనంత సమీపంలో ఆయన ఉన్నారు కనుక నా మొర విన్నారు, నా బాధ విన్నారు, నా కష్టాన్ని విన్నారు, ఆయనకు సహాయం చేసాడు అని చెప్పి పశ్చాత్తాపడిన తర్వాత అతడు ఏం చేస్తున్నాడు? 14వ వచనం. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గీహోనుకు పడమరగా లోయను మధ్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టూ బహు ఎత్తుగల గోడలను కట్టించాడు. 15వ వచ్చేస్తాను. మరియు యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహాలను తీసివేసి, ఇదండి మారు మనసు పొందిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత, దేవుని వైపు తిరిగిన తర్వాత మన జీవితాన్ని సరి చేసుకోవాలండి. మనష్షే తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఏ తప్పు చేశాడో దాన్ని దిద్దుకున్నాడు. మన జీవితంలో దేవునికి మనకి ఆయాసకరంగా ఏదున్నదో అది మొదట తీసివేసుకోవాలి. దేని బట్టి శిక్ష వచ్చిందో, దేని బట్టి నష్టం వచ్చిందో, దేని బట్టి శాపం వచ్చిందో అది తీసివేసుకోవాలి. మనష్షే అది చేస్తున్నాడు. దేవుని మందిరంలో తీసుకొచ్చిన అన్య విగ్రహములను తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమందును తాను కట్టించిన బలిపీఠములన్నింటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగి వేయించాడు. ఇప్పుడు ఏం చేశాడండి? మొత్తం ఎక్కడెక్కడ నిలబెట్టాడో వాటన్నిటిని తీసేసి పట్టణానికి బయట పాడేశాడు. మా నాన్నగారు కూడా తీసి ఏం చేసాడంటే అన్నినండి అగ్గిద్రోణంలో పాడేసి ఆ బయట తగలబెట్టేశాడు. తగలబెట్టేసి మళ్ళా కొత్త నిలబెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు ఇతను చేతులతోటి ఇతడు చేసిన తప్పు తెచ్చాడు. ఇదండి అతడు పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. మారు మనసు తగిన ఫలితం ఏంటంటే ఎప్పుడు మారు మనసు పొందామో, ఏ పాపం చేసామో, ఏ అవిధేయతలు ఉన్నామో అది విడిచిపెట్టేమే. అదే మారు మనసు. మనస్సు మారాలండి. మనుషులు మారుతున్నారు కానీ మనసులు మారాలి. మనసులో మారడాలేదు కనుకనే మారు మనసు అనుభవం రావడలేదు. మనసులో మారడాలేదు కనుకనే తగ్గింపు రావడలేదు. మనసులో మారడాలేదు కనుకనే దేవుని సన్నిధిలో తమను తాము సరి చేసుకోలేకపోతున్నారు. ఆ పాత పులిపిడి అలాగే ఉంటుంది. అది పూర్తిగా తీసివేసుకోలేని కారణాన్ని బట్టి, మారు మనసు రాని కారణాన్ని బట్టి తిరిగి మరలా అదే పాపం
అందుకని ఇక్కడ మనిషి తన జీవితాన్ని దిద్దుకుంటూ తను చేసిన పాపాలన్నిటి ఒప్పుకుంటూ వాటన్నిటిని తీసి బయట పారవేసి ఇదియోగాక 16వ వచనం అతడు యెహోవా బలిపీఠములను బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞాపించెను. దేవుడికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఏది తప్పో గ్రహించాడు అది విడిచిపెట్టు. అతిక్రమం చేయవాడు వద్దలాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. కనుక అది ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు, దిద్దుకున్నాడు. దేవునికి తనకి ఆయాసకరమైన పాపం ఏదో అదంతా తీసివేసిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చాడు. తన ప్రజలందరినీ దేవుని సన్నిధికి నడిపించి యెహోవానే ఆరాధించాలి. ఇది మన జీవితంలో మనం కూడా కలిగి ఉండాలండి. మన బలహీనత ఏంటో మనం మొదట గ్రహించాలి, అది దిద్దుకోవాలి, మనం సరి చేసుకోవాలి, మనం ఇతరులను సరి చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మన పాటల కోసమేనండి, యోగ గ్రంథం కోసం. ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా ఎలా ఉంటండి. ఇప్పుడు మనషే మనస్ఫూర్తిగా వచ్చాడు కనుక క్షమించబడాడు. మనస్ఫూర్తిగా మనకి లోపలికి పైకి ఉంటే ఈ భక్తి మంచిదండి. హృదయపూర్వకంగా మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, యెహోవా అంతరంగము లక్ష్య పెట్టే దేవుడు. కనుక అంతరంగంలో సత్యమును కోరుకునే దేవుడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. సొలొమోను మహారాజుతో దేవుడు మాట్లాడుతున్న మాట అక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము ఇదే కావాలండి. అసలు మనకి ఇదే రావడలేదు. నా పేరు పెట్టబడిన జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి ఇదండి. ఇప్పుడు మనిషి అదే చేశాడండి. ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు, దేవుడు బ్రతిలాడాడు, తన చెడు మార్గాన్ని విడిచిపెట్టేశాడు. తన చెడు మార్గమును విడిచిపెట్టి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని ఇదండి. ఎప్పుడండి? తమ తగ్గించుకొని చెడు మార్గాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది వారు దేవుని యొక్క సన్నిధిలో తమను సరి చేసుకున్నప్పుడు దేవుడు అప్పుడు ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారిని అంగీకరించి వారి యొక్క శాపం నుండి, వారి బాధ నుండి, వారి శ్రమ నుండి, వారి కష్టాల నుండి వారు నేను విడిపిస్తాను కదండి. ఈ మాటలో కూడా ఏ మాట చూస్తున్నామండి? తగ్గించుకుని, మనషే తగ్గించుకుని. ఇక మీరు కూడా ఉపవాసం ఉండి వచ్చినప్పుడు నీలో తగ్గింపు స్వభావం రావాలి. మనలో తగ్గింపు స్వభావం రానంతసేపు మనకు మారు మనసు లేదంటే. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని అంటాడు. కనుక తగ్గించుకుని మీరు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అన్నాడు, అప్పుడు నేను ఆకాశం నుండి మీ ప్రార్థన ఆలకించి మీ మనవులు అంగీకరించి మీకు సహాయం చేస్తాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. మనం తరచు జ్ఞాపకం తెచ్చుకునే వాక్యాలే. అతడు 30వ వచనంలో ఏమనుకున్నాడండి? 30వ వచనం చదవం ఒకసారి. 4వ అధ్యాయం. బబులోనని మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతయు కనుపరచుటకై నేను నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని మనసులో అనుకున్నాడట. భయపడం లేదంటండి. అంటే అతిశయం, ఇది నాది, ఇది నా బలము, నా ధనము, నా ఘనము, నా గొప్ప, నాది, ఇదేనండి. మానవుడి యొక్క జీవితంలో పట్టణాన్ని తీసుకువెళ్ళే ఒక చిన్న బలహీనత అనుకుంటాం. ఆ చిన్న బలహీనత చిన్న పులిపిండే మొద్దంతటే పాడు చేస్తుంది. ఒక నిమ్మకాయ చుక్క పాలన్నింటినీ విరిచివేస్తుంది. చిన్నదే. నేను అనేది వచ్చిన వెంటనే దేవుడు తనని ఎక్కడ పంపించేసాడు చెప్పుకున్నా కదా. ఎక్కడ పంపించేశాడంటే అడవి గాడిదలకు పంపించి 7 సంవత్సరాలు గడ్డితున్న తర్వాత దేవుడు బుద్ధి చెప్పి అప్పుడు అతడు తన తప్పిదమేంటో
ఇప్పుడైనను అంటే ఆ సమయంలో తన మానవ బుద్ధి తనకు రావడానికి కారణం ఏంటంటే 34 సార్లు ఆకాశమందుల దేవుని వైపు తన కన్నులు ఎత్తి చూడగా అప్పుడు దేవుని యొక్క కృప ఏంటో గ్రహించగలుగుతాడు. చదువుదాం. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడి వరకు ఎప్పుతుందండి పశు బుద్ధి కదండి. ఇప్పుడు మానవ బుద్ధి గలవాడని అంటే ఎప్పుడు వచ్చింది మానవ బుద్ధి అండి? దేవుని వైపు చూచాడండి. అతడు తన తప్పిదమేంటో తన బలహీనతో ఈ స్థితికి తను ఎందుకు వచ్చాడో అది గ్రహించుకుని సర్వోన్నతుడైన దేవుని వైపు చూచి ఆయన చిత్తానుసారముగానే సమస్తము ఈ లోకములో జరుగుతున్నది అన్న సంగతి తను గమనించిన తర్వాత అప్పుడు తిరిగి తనకి మానవ బుద్ధి వచ్చింది. అక్కడ అంట పైలంట చదువు కూడా అంతా ఉంటుంది. అప్పుడు కింద చదవమ్మా. నా కళ్ళు ఆకాశంలోకి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుడు ఇది మాటండి. సర్వోన్నతుడైన దేవుడు ఈ సర్వలోకాన్ని సృష్టించిన వాడు, ఈ రాజ్యాన్ని ఇచ్చిన వాడు, ఈ ఘనఘనతలు ఇచ్చిన వాడు ఆయనని తెలుసుకున్న తర్వాత అప్పుడు తనకి ఏ బుద్ధి వచ్చిందండి? మానవ బుద్ధి వచ్చింది. ఇప్పుడు 34 చదవండి. అందరు కలిసి చదవండి. ఆ కాలం గడిచినట్లుమాట మానవ బుద్ధి గలవాడనై మనందరం ఇప్పుడు మన కళ్ళు ఎత్తారండి. మనస్సే ఎక్కడైతే ఎడెత్తాడండి? ఆకాశం వైపు ఉన్న దేవుడు యెహోవా వైపు తన కళ్ళు ఎత్తి తను చేసిన తప్పిదాన్ని తను దిద్దుకున్నాడు. చదువుదాం. కొంచెం చదవదాం. చిరంజీవియు సర్వోన్నతుడగు ఆ దేవునికి స్తోత్రము చేసి ఘనపరచి ఇప్పుడు దేవుడు స్తుతించాడంట. అప్పుడు దేవుడు తిరిగి మరలా తన ప్రజలంటండి తన దగ్గరికి వచ్చి ఆ రాజు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చారంట. వెతుక్కుంటూ వచ్చి ఆ రాజును తీసుకుని వెళ్ళి తిరిగి మరలా ఆ రాజా ధన ఘనతలన్నింటినీ నెబుకద్నెజరుకు దేవుడు ఇచ్చాడు. ఎప్పుడండి? తిరిగి మరలా అతను దేవుడి వైపు చూచినప్పుడు. మనం బైబిల్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మనం కూడా మన జీవితంలో దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకే వాక్యం ఈరోజు నేను మీతో పంచుకున్నాను. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా ఇప్పుడు మనకంతా కష్టమని చెప్పుకుంటూ ఉంటాం. నీవే పట్టణస్తులు వారందరూ మనస్ఫూర్తిగా రాజు కానించి దాసుడి వరకు వారు దక్కించుకుని గోరె పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో కూర్చుని ప్రభా మేము పాపం చేశాం, దయచేసి మమ్మల్ని క్షమించండి అని వారు విన్నపం చేసి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడు. వారి మొర విన్నాడు. పిల్లల కానించి పశువులు కానించి జంతువులు కానించి అన్నిటి మొర దేవుడు అంటే కలిగిపోయాడు. పశ్చాత్తాపడి ఆయన నిర్దేశించిన కీడు చేయక మాని. దీని తర్వాత ఏంటంటే మనం చదువుకున్న మాటలను ఒకే వచ్చాము. మనం ఈరోజు ధ్యానించాము. ఆయన నిర్దేశించిన కీడు చేయక మాని మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడనై ఉండి తాను నిర్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు కనుక మీ వస్త్రములు కాక మీరు హృదయములను చెప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. ఏం చెప్పుకోవాలంటండి? హృదయం చెరిగితే ఏమొస్తుందండి? కన్నీరు వస్తుంది. హృదయం చెరిగితే కన్నీరు వస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన దేవుణ్ణి హృదయాన్ని మార్చేస్తుంది. మన యొక్క కన్నీటి ప్రార్థన ఎవరైనా మన ముందు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారనుకోండి మనమే కలిపోతాం కదా. మా దేవుడు అంతకని జాలి అవుతాడు కదా. అందుకనే కన్నీటి ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. కన్నీటి ప్రార్థన మన సమస్యలు పరిష్కరిస్తుంది. కన్నీటి ప్రార్థన మనకి విజయం తెచ్చిపెడుతుంది. కనుక మనం ఇప్పుడైనా కన్నీరు విడిచుచు దుఃఖించు మనస్ఫూర్తిగా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపములను ఆయన ఒప్పుకొని మనం తగ్గించుకుని దీనత్వం కలిగి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తనకు మా సహాయం మనకు అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మనుష్య జీవితం దినాన్ని మాకు ఒక పాఠాన్ని నేర్పించింది. నెబుకద్నెజరు జీవితం ఒక పాఠాన్ని నేర్పించింది.
ఇశ్రాయేలీయులు ప్రభా నీ వైపు తిరిగినప్పుడు వారి ఎడల నువ్వు ఎలా కనికరం కలిగి వారికి మేలు చేసేవో ఎన్నో విషయాలు నీ వాక్యం వచ్చి దినదినము మేము నేర్చుకుంటున్నాం. ప్రభా మా ప్రార్థనలు మీరు ఆలకించి అంగీకరించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని పెద్దబడ్డ కొన్ని మాటలు వీళ్ళ హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. నిలబడదాం.